దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సోమవారం వేకుజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకుజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. నన్ను నీలా మార్చిన యేసయ్య నీకే స్తోత్రం. నన్ను నీలో ఫలింపజేసిన యేసయ్య నీకే స్తోత్రం. స్తుతింతును నిన్నే నిత్యము, ఆరాధింతును నిన్నే అనుదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తుతులివిగో నా యేసయ్యా. పాపం నుండి మమ్ము రక్షింపగా పరలోక తండ్రి తన సుతుని పంపేగా. విలువైన రక్తంబు మాకై కార్చేగా, నీ ప్రాణం మా కొరకు పెట్టావుగా. స్తుతింతును నిన్నే నిత్యము, ఆరాధింతును నిన్నే అనుదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తుతులివిగో నా యేసయ్యా. మా చీకటి నుండి మమ్ము తప్పింపగా, నీ వెలుగులోనే మమ్ము నడిపించగా. నీ చిత్తం ఇలలోనే నెరవేర్చగా, నీ మార్గంలోనే మమ్ము నడిపింపగా. ఆరాధింతును నిన్నే అనుదినం. హల్లెలూయా హల్లే అనుదినం అనుదినం అనుదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తుతులివిగో నా యేసయ్యా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు సోమవారం ఉదయకాల ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. వారంలో సోమవారం మన పని పాటలు ప్రారంభించుకునే దినము కాబట్టి ఈ రోజున మనమందరము వేకువజామున ప్రార్థనతో మన కార్యక్రమాలు ప్రారంభించుకోవడం మనకెంతో ఆశీర్వాదం.
దేవుడు ఈ వారమంతా ఆయన కాపుదలను మనకు అనుగ్రహించులాగున మన రాకపోకలు యందు మరియు మనం చేయుచున్న ప్రతి పనిలో కీడు నుండి తప్పించబడి మేలుతో తృప్తిపరచబడినట్లు అపాయం మన దరికి చేరకుండా ఉండినట్లు అందరూ కూడా నాతో కలిసి ఈ ప్రార్థనలో పాల్పంచుకోండి. దావీదు మహారాజు 55వ కీర్తనలో ఇలా అంటాడు, నేను దేవునికి మొర్రపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రభువా, నీవు నా ప్రార్థన ఆలకించే దేవుడు అని దావీదు విశ్వాసముతో మరి ఎట్టి రీతిగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన మన ప్రార్థన వినే దేవుడు. మరి లోకంలో చాలామందికి మరి ఇతర దైవములు ఉండొచ్చేమో, కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆయన ప్రార్థన వినేవాడు, ప్రార్థనకు జవాబును అనుగ్రహించేవాడు. మరి నాతో కలిసి ప్రార్థన చేస్తారా? మరి ఈ సమయంలో మనము స్తుతి ఆరాధన చేసుకుంటూ మరి స్తుతి ఆరాధనతో ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రభువా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, సర్వశక్తిమంతుడా స్తోత్రం. మరి నిన్నటి దినాన్నంతటిని కాపాడి రక్షించి ఆదివారపు నీ సన్నిధిలో ఆరాధించడానికి నువ్వు చూపించిన కృపను బట్టి, నీ సన్నిధిని నీ వాక్య ధ్యానము చేయడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. అయా, నీ సేవకుని బలంగా వాడుకుని నాయన ఆయన ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అయా, నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మదేవుడా, నీ సన్నిధిలో ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీ నామాన్ని ఘనపరచడానికి నీవు మాకిచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేను నా కుటుంబం అంతా కలిసి నీ సన్నిధిలో కనపడడానికి మరి ఒక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మా రాకపోకలు ఎందు నీ దూతల్ని కావలి ఉంచినందుకు నీకు స్తోత్రములు. మహోన్నతుడా, ప్రేమమయుడా, మరి సోమవారం మరి ఉదయకాల ప్రార్థనతో మా జీవితంలో నాయన మేము మాకు ఇవ్వబడిన పని నిమిత్తమై అయా మేము కార్యారంభమును ప్రార్థనతో మొదలు పెడుతున్నాం గనుక ఈ వారమంతా నీ కాపుదలను మాకు అనుగ్రహించడానికి నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా స్తోత్రం, సర్వశక్తిమంతుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మహిమగల రాజా స్తోత్రం, రాజులకు రాజా స్తోత్రం, ప్రభువులకు ప్రభువా స్తోత్రం, మహిమాన్వితుడా స్తోత్రం, నా కేడెమా స్తోత్రం, యెహోవా నా బలమా నీకే స్తోత్రం, యెహోవా నా రక్షణ శృంగమా నీకే స్తోత్రం, యెహోవా నా శైలమా నీకే స్తోత్రం, నా ఎత్తైన కోట నీవే నాయనా స్తోత్రం, నా ఉన్నత దుర్గము నీవే స్తోత్రం స్తోత్రం. మా కొరకు పరము నుండి దిగి వచ్చిన యేసు క్రీస్తు ప్రభువా నీకు స్తోత్రం. మా పాపముల నుంచి విడిపించిన దేవుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీ ఘనమైన నామానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనాది కాలము నుండి ఒక ప్రణాళిక చొప్పున మమ్మల్ని భూమి మీద సృజింపజేసిన సర్వశక్తి గల దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టిని సృజించిన వాడా స్తోత్రం. సృష్టికర్త అయిన దేవా నీకే స్తోత్రం. సృష్టిని ఏలుచున్న దేవుడా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని కెరూపులతోనూ దూతగణములెల్లరితోనూ శరాపులతోనూ దూతగణములెల్లరితోనూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతల చేత కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అయా దేవదూతల చేత కొనియాడబడటమే కాదు నాయన, నీ పోలికను మాకు అనుగ్రహించావు గనుక
నీ చేతి స్పర్శతో మమ్మల్ని సృజించావు గనుక అయా మేము మనసారా నిన్ను ఆరాధిస్తూ ఈ ఉదయ కాలపు స్తుతి ఆరాధన చేస్తున్నాం తండ్రి. స్తోత్రం 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 తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం. యెహోవా గొప్ప దేవుడా నీకే స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం. దావీదు కుమారుడైన యేసు నీకే స్తోత్రం 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 స్తోత్రం. కృపామయుడా స్తోత్రం కరుణామయుడా స్తోత్రం. అయా దయ చూపు దేవుడా నీకే స్తోత్రం. విమోచకుడా స్తోత్రం. నా పాపము నుంచి విడిపించిన దేవుడా నీకే స్తోత్రం 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 తండ్రి. అయా నన్ను నా కుటుంబాన్ని నీ సన్నిధిని నిలబెట్టినందుకు నీకు స్తోత్రము. నిన్నటి దినాన్న నాయన నీ సన్నిధిలో అయా మేము ఆరాధించడానికి దేవా నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రం 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 తండ్రి. మహోన్నతుడా ప్రేమామయుడా నీకే వందనాలు. ఈ సోమవార ఉదయకాలపు ఆరాధన ద్వారా అయా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. రాత్రంతా చక్కని నిద్రను మాకు అనుగ్రహించి అయా కలల ద్వారా దర్శనాల ద్వారా నీ బిడ్డలను దర్శించినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నాయనా నిన్నటి దినాన నీ వాక్కును పంపించి మమ్మల్ని సరిచేసినందుకు నీకు స్తోత్రములు. అయా కంటి ద్వారా కానీ చూపు ద్వారా కానీ తలంపుల ద్వారా కానీ ఈ మధ్యకాలంలో మేము అపరాధములు చేసి ఉంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాము. అయా కృపగల దేవుడా కృప చూపు దేవుడా క్షమించే దేవుడా కరుణామయుడా మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాము. అయా మా తలంపులు మా క్రియలు మా ఆలోచనలు సరిచేయండి ప్రభా. మా హృదయమును శుద్ధీకరణ చేయండి ప్రభా. నీ రక్త ప్రోక్షణ మా మీద కుమ్మరించండి. నీ రక్తముతో మమ్మల్ని నిండువెల్లా కడగమని అడుగుచున్నాము. యేసయ్యా మేము పాపములో పుట్టిన వారము పాపములో పెరిగిన వారము అయా పాపము చేయుచున్న వారము గనుక అయా నీ పాద సన్నిధిలో మేము క్షమించమని అడుగుతున్నాం ప్రభా. మా తలంపుల ద్వారా క్రియల ద్వారా ఆలోచనల ద్వారా చేసిన ప్రతి అపరాధమును నీ పాద సన్నిధిలో ఒప్పుకొనుచున్నాము తండ్రి. అయా మరి ఇదిగో నాయన సోమవారము ఉదయకాలపు ఆరాధన ద్వారా మా పని పాటలు ప్రారంభించుకుంటున్నాము. పిల్లలు స్కూల్కి వెళ్తారు ప్రభా, కాలేజీలకు వెళ్తారు నాయన. అయా నీ బిడ్డలకి ఇవ్వబడినటువంటి పని నిమిత్తమై అయా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చేతి పనివారు కూలి పనివారు అయా వారు బయలుదేరి తమ పనుల నిమిత్తము ఈ వారమంతా ప్రయాణములు చేయుచుండగా వారి వాహనములు చుట్టూరు నీ దూతలను కంచెవేయండి. నీ కాపుదలను అనుగ్రహించండి. రాకపోకలందు యెహోవా నీ దూతను పంపించి మమ్మల్ని సంరక్షించమని అయా ఈ ప్రార్థనలో పాలు పంచుకునిచున్న వారిని నా సంఘ బిడ్డలను నా ఆత్మీయ బిడ్డలను అయా నా కుటుంబమును మీరే సంరక్షించమని నేను ప్రార్థన చేస్తున్నాను. జీవాధిపతి నీకు వందనాలు. అయా కాపాడువాడా రక్షించువాడా యెహోవా నీ దూతను పంపించి మమ్మల్ని రక్షించమని కాపాడి సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వారమంతా మంచి ఆరోగ్యమును మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ వారమంతా అయా మాలో ఒక తెలియనటువంటి విశ్వాసాన్ని మాలో పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. ముందుకు సాగిపోయే ధైర్యము మాలో కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు. మరి నిన్నటి దినాన మరి అన్ని మందిరాల్లో జరిగిన ప్రార్థనలు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ సేవకులను నన్ను అయా బలంగా వాడుకున్నందుకు వందనాలు. నీ బిడ్డలను నీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు. వారు అర్పించిన అర్పణలను బట్టి నీకు వందనాలు. వారు అర్పించిన అర్పణ విధానాలను బట్టి నువ్వు చూచుచున్న దేవుడు గనుక వారిని దీవించమని ఆశీర్వాదించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రతి కుటుంబంలో అయా నీ కనికరము నీ సమాధానము ఉండునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. అయా ఇదిగో ప్రభా నన్ను నా భార్యను నా బిడ్డలను అయా ఈ యొక్క మరి సేవకుల కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మరి ఉదయకాల సమయంలో అయా నీ బిడ్డలు స్కూల్స్కి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, మరి ఇతరితర పనుల నిమిత్తం వెళ్తున్నారు ప్రభా. వారికి తెలివిని జ్ఞానాన్ని వివేకాన్ని అనుగ్రహించండి. ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మరి ఎగ్జామ్ రిజల్ట్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరూ మంచి మార్క్స్తో పాస్ అయ్యే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఎవ్వరూ విడిచిపెట్టొద్దు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా మంచి మార్క్స్తో పాస్ అయ్యే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను.
అయా వారి చదువుకు తగినటువంటి ఉద్యోగాలను మీరు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఉద్యోగం లేక మరి బాధపడుతున్నారో, నిరీక్షిస్తున్నారో అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ వారంలో ప్రభు మీరు అద్భుత ఆశ్చర్య కార్యం ఒకటి జరిగించబోతున్నావు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి ఎంతమంది అయితే మరి నిన్నటి వారం వరకు ఎంతో రోగముతో, బాధలతో, నొప్పులతో, వేదనలతో సతమతమయ్యారు, ఈ వారం అంతా ఆ బాధల్లో నుంచి, ఆ వేదనలో నుండి మీరు తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తంతో వారిని తాకమని ప్రార్థన చేస్తున్నాను. రోగుల్ని మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి ప్రభా. నీ గాయపడిన హస్తంతో వారిని తాకండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎట్టి వ్యాధి గలవారైనను యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి బలహీనత, అనారోగ్య సమస్య యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థతను ప్రకటిస్తున్నాను యేసు నామమున. దావీదు కుమారుడైన యేసు క్రీస్తు అను నామమున నేను ప్రార్థన చేస్తుండగా దైవ శక్తి మిమ్మల్ని తాకునుగాక, ఆయన ప్రభావము మిమ్మల్ని తాకునుగాక. ఎట్టి వ్యాధి గలవారైనను ఈ క్షణములో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు మీ తల మీద చేతులుంచుకుని ప్రార్థనలో ఏకీభవించండి. దైవ శక్తి మిమ్మల్ని తాకుతుండగా ఇప్పుడే యేసు నామమున స్వస్థత మీరు పొందుకుంటున్నారు. ఎటువంటి వ్యాధైనా, అది మరణకరమైన వ్యాధైనా స్వస్థత కలుగునుగాక. దీర్ఘకాల వ్యాధైనా అది స్వస్థత కలుగునుగాక. మరి ఏ పేరుతో పిలువబడుతున్న రోగమైనా, వచ్చిన రోగం ఏదైనా కానీ యేసు నామములో అది దేహము నుండి వేరైపోవునుగాక. సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. చీకటి శక్తుల ప్రభావం నుండి యేసు నామమున విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. నాయనా, మరి ఇదిగో నాయనా, ఎవరైతే దురాత్మ శక్తులను నీ బిడ్డల మీదకు పంపించి వారి వ్యాపారాలను పాడు చేయాలని, లేదా వారి ఆరోగ్యమును పాడు చేయాలని కుట్ర పని ఉన్నారో అలాంటి వారి మీదకు యేసు నామమున నేను అలాంటి దురాత్మ శక్తులన్నిటినీ యేసు నామమున కాలిపమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సంపూర్ణ స్వస్థతను, విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి చాలామంది మరి బలహీనులై ఉన్నారు ప్రభా. అయా బలహీనులై ఉన్నారు తండ్రి. అయా వారు బలము ధరించుకోవాలి నాయన. ధైర్యము చెరిని వాడిగా ఉన్నారు ప్రభా. వారు పిరికితనంగా ఉన్నారు ప్రభా. అయా అడుగు వేయలేని స్థితిలో ఉన్నారు నాయన. అయా ఈ జీవితంలో ఏదో అయిపోతుందని ఒక భయంతో ఉన్నారు నాయన. భయము వారిని వేలుతుంది నాయన. చీకటి వారిని ఆవరించింది నాయన. నేను ప్రార్థన చేస్తుండగా చీకటిలో ఉన్నవారు యేసు నామమున దేవుని కృపను పొందుకుని మీరు వెలుగులోనికి వచ్చుదురు గాకారి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అంధకార శక్తుల చేత, భయము చేత పీడింపబడుతున్నారో యేసు నామములో భయము కలగజేస్తున్న చీకటి శక్తి తొలగిపోవును గాక. సంపూర్ణమైన వెలుగు, దేవుని యొక్క వెలుగు, ఆయన ప్రసన్నత మీ మీద, మీ కుటుంబముల మీద, మీ జీవితముల మీద ఈ సోమవార ఉదయకాల ప్రార్థన ద్వారా ఆయన సన్నిధి మీకు వెలుగుగా మారునుగాక. ప్రభువా నీకే వందనాలు, ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి ఈ సమయంలో అయా మరి ఇదిగోనైనా మరి వివాహము కాని వారి విషయమే ప్రార్థిస్తున్నాను. మరి ఇదిగోనైనా వయసుకు వచ్చి వివాహం కాని వారే ఉన్నారు ప్రభువా. అయా ఇదిగోనైనా నేను ప్రార్థన చేస్తుండగా అయా మరి చక్కని వరుణ్ణి, చక్కని వధువును అయా నీ ఆత్మచేత నడిపించబడుతున్న బిడ్డలు, అయా నా సంఘ బిడ్డలకు, మరి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు, అయా ఈ యొక్క వివాహముల నిమిత్తమే తమ బిడ్డల గురించి ప్రార్థిస్తున్న వారి గురించి అయా మరి వారి ప్రార్థన ఆలకించి వారి బిడ్డలకు మరి చక్కని సంబంధాలను కూర్చోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వివాహము అన్ని విషయంలో ఘనమైనది నాయన. ఘనమైన కార్యము వారి జీవితంలో, వారి కుటుంబాల్లో జరిగించడానికి నీవే ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అట్టి కృప అనుగ్రహించండి, కీడు తప్పించండి నాయన. వివాహ విషయంలో కీడును తప్పించండి నాయన. వివాహ విషయంలో చెడు ఆలోచనలు తప్పించండి నాయన. అయా ఇదిగో నాయన, నమ్మకంగా అయా నీ యథార్థంగా ఉండి నీ బిడ్డలతో వివాహాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులు తొట్టిళ్ల పాటు పడకుండా, చెడు వ్యసనాలకు లోను కాకుండా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులు మరి ఇదిగో నా సాతాను బంధకంలో పడిపోకుండా నీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్క యవనస్తుడు మరి యోసేపులాగా దీవించబడాలి. యవనస్తురాలు ఇదిగో నాయన అలనాడు మరి చక్కని ఆ జ్ఞానము చేత, వినయముతో, విధేయతతో నడుచుకున్నటువంటి అయా ఎస్తేరులా దీవించబడులాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థించే తల్లులుగా, ప్రార్థించే సహోదరులుగా, ప్రార్థించే తల్లిదండ్రులుగా నీ బిడ్డలు ఉండులాగున కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను.
అయ్యా మరి ఇదిగోనైనా గర్భఫలం లేక బాధపడుతున్న వారికి నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇదిగోనైనా గర్భఫలం లేని వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించండి, నమ్ముతూ విశ్వాసంతో ఏకీభవించండి. దేవుడు అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా గర్భఫలం నాయన వివాహము అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిన వారు ఉన్నారు నాయన. ఎన్ని సంవత్సరాల గడ్డుతనమైనను యేసు నామమున ఆ గర్భంలో ఎటువంటి సమస్య ఉన్నను, ఒకవేళ భార్యలో కానీ భర్తలో కానీ ఇద్దరులో కానీ ఎవరిలో ఎటువంటి సమస్య ఉన్నాను ప్రభువాను స్వస్థపరచు దేవుడవు గనక యేసు నామమున స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని సంవత్సరంలో గడ్డు స్త్రీ అయినను అయా ఇదిగోనైనా చక్కని మరి నాయన నీ కృపను పొందుకుని నాయన బిడ్డలు కన్సీవ్ అవ్వడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇదిగో నన్ను కన్సీవ్ అయ్యి మరి సుఖ ప్రసవం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి గడియలు నిండే వరకు నాయన తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి. మరి గర్భంలో పెరుగుతున్న శిశువు చక్కగా ఎదుగునట్లు బలము పొందుకున్నట్లు అయా మరి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. తల్లికి చక్కని ఆరోగ్యమును అనుగ్రహించండి. గడియలు నిండగానే మరి వృద్ధాప్యమందు శారా ఇటు రీతిగా శక్తిని బలమును పొందుకుని అయా ప్రసవ వేదన పొందుతూ అయా చక్కని బిడ్డను కన్నదో మరి అట్టి రీతిగానే అయా ఇదిగో నాయన అటువంటి శక్తిని ప్రసవ వేదన సమయంలో మీరు వారికి అనుగ్రహించి ప్రభా ఇదిగోనైనా నార్మల్ డెలివరీస్ అవ్వడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి డెలివరీ అయిన తర్వాత తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి, కౌగిట్లో భద్రపరచండి. ఎటువంటి చీకటి శక్తులు వారి మీద పని చేయకుండా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. చిన్న బిడ్డలు జ్ఞానమందు వయసునందు దేవాని దయందు మనుషుల దయందు వర్ధిల్లుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, చూచుచున్న దేవుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. యవనస్తులు ప్రభా చక్కగా చదువుకుని నాయన గొప్పవారగినట్లు వారికి ఉన్న టాలెంట్ని బట్టి తలంతును బట్టి వారందరూ నీ మందిరంలో వాడబడినట్లు, అంతేకాకుండా నీ సన్నిధిలో పనిచేయిస్తూ ప్రభా వారికి అప్పగించబడిన బాధ్యతను వారు నిర్వర్తించే కృపను అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అదేవిధంగా ప్రభా మరి ఈ సమయంలో ఉద్యోగస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆయా ఉద్యోగస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారు ప్రభా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి వారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, జాబ్స్ కోసం వెయిటింగ్లో ఉన్నారు, తప్పక నిరీక్షిస్తున్న వారికి అయా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా అయా నీ కృప అనుగ్రహించండి. ఉద్యోగం చేస్తూ మరి ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్న వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రమోషన్స్ కోసము ఇంక్రిమెంట్ల కోసము ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులు మీరు దీవించండి ప్రభా. వారు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఆ యొక్క ఉద్యోగంలో వారిని హెచ్చించండి ప్రభా. మంచి జీతాలకు మరి జీతం కొరకు నాయన కంపెనీ చేంజ్ అవ్వాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రభా మీరు అద్భుత రీతిగా మరి ఈ సంవత్సరం వారిని దీవించమని ఆశీర్వదించమని మంచి ప్యాకేజ్ వచ్చేలాగా కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నా ఆత్మీయ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న మరి బిడ్డలు ఎవరైతే మరి ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారస్తులు మీరు దీవించండి ప్రభా. అయా వారు పెడుతున్న పెట్టుబడికి లాభమును అనుగ్రహించండి ప్రభా. వారి అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరంగా నాయన వారు వృద్ధి చెందినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారి వ్యాపారాలు వర్ధిల్లునుగాక ప్రభా. చేతి పని వారిని మీరు దీవించండి. వారు చేస్తున్న పనిలో మీరు ఆశీర్వాదం అనుగ్రహించండి. కూలి పని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. శక్తిని బలాన్నిచ్చి మరి కూలి పని చేస్తున్న వారిని కూడా యజమానులుగా మార్చండి ప్రభా. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా వ్యవసాయం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా వారి వ్యవసాయాల్లో వృద్ధి చెందినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా వృత్తులు గలవారిగా ఉండి వృత్తి పనులు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయా వారి చేతికి నాన్న ఏ పని వచ్చిందో మరి ఏ పని వచ్చినో ఆ పని చేస్తూ వారి కష్టార్జితం చేత వారి కుటుంబాలను పోషించుకుంటున్న ప్రతి జీవి యొక్క ప్రతి మనిషి యొక్క కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని వృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నరుడు కష్టపడితే వృద్ధి చెందడు, కానీ ఆ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తేనే వారు వృద్ధి చెందుతారు. కనుక ప్రభా యోబును అతని కుటుంబాన్ని నువ్వు ఎట్లా అయితే ఆశీర్వదించావో అటు రీతిగా ఆశీర్వదించండి. యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్లు ప్రతి ఇంటి చుట్టూరు కంచె వేయబడండి, కంచె వేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా మరి సిటీలో ఉంటూ ఆయా ప్రాంతాల్లో ఉంటూ దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ చాలామందికి గృహాలు లేక బాధపడుతున్నారు ప్రభా. గృహాలు లేక ఎంతో
ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రార్థన చేస్తుండగా, మహోన్నతుడా నేను ప్రార్థన చేస్తుండగా ఎంతమంది అయితే గృహాల కోసము కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, యేసు నామమున సొంత గృహములు వారికి అనుగ్రహించబడును గాక, సొంత గృహములు వారికి అనుగ్రహించబడును గాక, సొంత వెహికల్స్ వారికి అనుగ్రహించబడును గాక. మరి ఎవరైతే వెహికల్స్ లేక బాధపడుతున్నారో వారికి వెహికల్స్ అనుగ్రహించబడును గాక. దేవానికి వందనాలు, స్తోత్రము తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా మా బాధను చూచుచున్నావు తండ్రి. ఇశ్రాయేలు బాధను చూడలేక దిగి వచ్చిన దేవుడా, మా బాధను చూడండి ప్రభు. ఆర్థిక సమస్యలు ఎంతోమంది సతమతమవుతున్నారయ్యా. ఆర్థిక సమస్యల్లో రూపాయి మొదలుకొని కోట్ల వరకు ఉన్న అప్పుల చేత బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి. అయా ఇదిగోనైనా ఆ బాధతో ఎంతో వేదనతో విరిగి నలిగిపోతున్నారు నాయన. అయా అప్పుల భారము భరించలేక చచ్చిపోదామా అనుకుంటున్న చాలామంది ఉన్నారు ప్రభు. అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయా. మనసారా నేను ప్రార్థన చేస్తున్నాను అయా. నా మనసును పెట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అలాంటి వారిని ఆర్థిక సమస్యల్లోంచి విడిపించండి నాయన. ఈ ఆర్థిక సమస్యలు పోతాయా, మేము బాగుపడతామా అని వారు అనుకుంటున్నారు నాయన. నువ్వు సర్వశక్తి గల దేవుడు తండ్రి. సోమ్రోనులో కరువును కొట్టివేసినట్టుగా ఇస్సాకు జీవితంలో కరువు వచ్చినప్పుడు ఎట్టి రీతిగా పోషించావు, అట్టి రీతిగా వారిని పోషించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ యొక్క ఆర్థిక సమస్యల నుంచి గొప్ప విడుదలను కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎన్ని రూపాయల అప్పైనను యేసు నామమున అది కొట్టివేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను అయా. కొంతమందిని అయా నీ బిడ్డలు నమ్మి ప్రేమతో వారి మీద ప్రేమ చూపించి కనికరం చూపించి వారికి మేలు చేయడానికి కొంత ధన సహాయం చేస్తే వారు ఇవ్వకుండా అయా తిరుగులాడుతున్నారు నాయన. ఎంతగానో బాధ పెడుతున్నారు నాయన. అప్పు తీసుకుని తిరిగి ఇవ్వని వారికి అయా మరి మీరే మాట్లాడండి. నీ భయము వారికి కలగచేయండి. ఎవరైతే మంచి హృదయంతో వారికి ఇచ్చారో ప్రభా, మరి అటువంటి వారు నష్టపోకూడదు కనుక ప్రభా నీ కృప అనుగ్రహించి వారికి మరలా తిరిగి ధనాన్ని అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా ఇదిగోనైనా మరి చెడు వ్యసనములకు లోనైన వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి తాగుడు, జోదము, మరి అదేవిధంగా ధూమపానము, మత్తు పదార్థాలకు, మరి ఇదిగోనైనా వ్యభిచార సంబంధిత మరి కార్యక్రమాలకు ఎవరైతే మరి ఇదిగోనైనా లోబర్చబడ్డారో అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాంటి బలహీనతల చేత బంధించబడిన వారు యేసు నామమున గొప్ప విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున, దావీదు కుమారుడైన యేసు నామమున గొప్ప గొప్ప విడుదల కలుగును గాక. ఆ బంధకములు యేసు నామమున తెగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను అయా. ఇదిగోనైనా ఎంతోమందికి రక్షణ లేక బాధపడుతున్నారు ప్రభా. ఇదిగోనైనా రక్షణ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయా. రక్షించబడాలని ప్రార్థన చేస్తున్న వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయా. భర్త వస్తే భార్య రాక, భార్య వస్తే భర్త రాక, తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రాక, బిడ్డలు వస్తే తల్లిదండ్రులు రాక, మందిరము అయా అనేక మందిరాల్లో ప్రభా ఒంటరిగా వెళుతున్న వారు ఉన్నారు ప్రభా. నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక కొర్నేలి కుటుంబము మందిరానికి వెళ్ళినట్లుగా, దావీదు కుటుంబం మందిరానికి వెళ్ళినట్లుగా అయా, యాకోబు కుటుంబం నీ మందిర ఆవరణలో గడిపినట్లుగా అయా, మరి అందరూ కూడా ప్రభా నీ మందిర ఆవరణలో గడిపి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. రక్షణ ఆనందాన్ని ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతోమంది ఇదిగోనైనా అప్పులిచ్చి బాధిస్తున్న వారు ఉన్నారు, అధిక వడ్డీలేసి ఇబ్బంది పెడుతున్న వారు ఉన్నారు ప్రభా. అలాంటి వారికి జక్కే లాంటి వారికి మారు మనసును కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతమవుతున్న వారికి యేసు నామమున విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. నిరపరాధులైతే ప్రభా నాయన వారికి విడుదలను అనుగ్రహించండి ప్రభా. అపరాధులైతే మారు మనసును కలగచేయండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా ఇదిగోనైనా నేను ప్రార్థన చేస్తుండగా అయా కుటుంబం అంతా సమాధానముతో ఉండులాగిన కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. కుటుంబం అంతా నేను నీ సన్నిధిని ఆరాధించేవారిగా ఉంచమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నువ్వు జీవము గల దేవుడు తండ్రి, నాయన శక్తి కలిగిన దేవుడు తండ్రి. అయా నేను ప్రార్థన చేస్తుండగా మరి అనాథ బిడ్డలైనటువంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నాను, విధవరాండ్ర గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. దిక్కు లేని వారికి నీవే దేవుడు అయి ఉన్నావు తండ్రి. అయా వారి ప్రార్థనలు మీరు వినండి ప్రభా. వికలాంగులకు మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు చేస్తున్న ప్రార్థనలు మీరు వినండి ప్రభా.
మరి వారికి మీరు పోషకుడుగా, సంరక్షకుడుగా, వైద్యుడిగా అన్ని విషయంలో మీరు ఆదరణకర్తగా ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆదరించు దేవుడా, ఆశ్రయం చూపు దేవుడా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, మేమందరము కలిసి మనసారా నిన్ను ఆరాధించడానికి మాకొక మందిర స్థలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో దినాల నుంచి నేను నా సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, స్థలాన్ని అనుగ్రహించండి. మందిర నిర్మాణము జరగడానికి దేవాని కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నువ్వు కృప అనుగ్రహించండి. ఒక శతాధిపతిని పంపించి స్థలమును కొనిపించి అయా మందిరమును కట్టించమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎన్ని కోట్ల రూపాయలైనా కానీ అది నీకు సాధ్యం ప్రభా. నీకున్న అధికారమును బట్టి, నీకున్న బలమును బట్టి, నీకున్న శక్తిని బట్టి, యేసు అధికారము కలిగిన నామమున, దావీదు కుమారుడైన యేసు అని అధికారము కలిగిన నామమున మేము ప్రార్థన చేస్తుండగా శతాధిపతిని పంపించి మీరు కట్టించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. జీవాధిపతి, ఈ యొక్క సోమవార ప్రార్థనలో అయా మీరు ఆలకించి ప్రతి ఒక్కరూ చేస్తున్న పనులు మీరు తోడుగా ఉండి మీరు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క మినిస్ట్రీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరినీ మీరు ఆశీర్వదించండి. సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని విధాల పరిచర్య ముందుకు వెళ్ళడానికి ఎవరైతే సహాయం చేస్తున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు అయా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఆలకించువాడా, కృప చూపువాడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీరే మాకు తోడుగా ఉండమని, మీరే మాకు కోటగా ఉండమని, మీరే మాకు బలంగా ఉండమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ రోజంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మేము ప్రతి పనిలో మాకు విజయాన్ని కలగజేయమని అయా వినుచున్న వాక్యముల ద్వారా, పాడుతున్న పాటల ద్వారా నీ నామానికి మహిమ ఘనత మహాప్రభావాలు మీరే ఆరోపించుకోమని యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మాతో కలిసి పాట ద్వారా దేవుని మహిమపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. మట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడం రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహిమపరుచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. నాయకుడు, అహోలీబామ నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజ నాయకుడు, తెమాను నాయకుడు, మెప్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు, వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఏదేము నాయకులు. యాషావు ఏదేమేలకు మూలపురుషుడు. ఆదికాండము 37వ అధ్యాయం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించాను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచూ ఉండేది. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను, జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండేవాడు. మరియు యోసేపు ఇశ్రాయేలీయులు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులకు అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించాను.
అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటిమి. నా పన లేచి నిల్చుచుండగా మీ పనులు నా పనను చుట్టుకుని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్మను ఏలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని. అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతనిని గద్దించాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకునను. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందమేపుచున్నారు, నేను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదుము రండని చెప్పుకొనుట వింటిని అని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసినని చెప్పుదుము. అప్పుడు వీని కలలేమగును చూతుము రండని ఒకనితో ఒకడు మాటలాడుకునేది. రూబేను ఆ మాట విని, మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించాను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని, అతడు తొడుక్కుని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకియు బౌలమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైనటువంటి మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యోదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందున వలన మనకు ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలులకు వారిని అమ్మివేదుము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి గదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించారు. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదును అనగా వారు యోసేపు అంగీ తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికింది, ఇది నీ కుమారుని అంగి, అవునో కాదో గుర్తుపట్టమని చెప్పారు. అతడు దాన్ని గుర్తుపట్టి
ఈ అంగి నా కుమారునిది. దుష్టమృగము వాణ్ణి తినివేశాను. యోసేపు నిశ్చయముగా చేల్చబడెను అనెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమునకు గోని పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని ఎత్తుకు వెళ్ళదునని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ్య సంరక్షక సేనాధిపతి అయిన పోతిఫరునకు అతన్ని అమ్మివేసిరి. ఆదికాండము 38వ అధ్యాయం. ఆ కాలమందు యోధా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని వద్దకు ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యోధా చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయెను. ఆమె గర్భవతి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు ఖజీబులో ఉండెను. యోధా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండి చేసెను. యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతనిని చంపెను. అప్పుడు యోధా ఓనానుతో, నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చేయమని చెప్పాను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగు చేయకుండానట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనితో కూడా చంపెను. అప్పుడు యోధా ఇతడు కూడా అతని అన్నవలే చనిపోనేమో అనుకుని, నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పాను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. చాలా దినములైన తరువాత షూయా కుమార్తె యోధా భార్య చనిపోయాను. తర్వాత యోధా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించి వారి ఎద్దుకు వెళ్ళాను. దాని మామ తన గొర్రెలు బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తేలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకుని శరీరమంతయు కప్పుకుని తిమ్నాతునకు పో మార్గములో నుండి అనాయిము ద్వారమునకు కూర్చుండగా యోధా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పెను. అందుకామె, నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చుదువని అడిగాను. అందుకతడు, నేను మందలో నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె, అది పంపు వరకు ఏమైనా కొదువు పెట్టని ఎడల సరే అని చెప్పాను. అతడు, నేను నీ యొద్ద ఏమి కొదువు పెట్టవలనని అడిగినప్పుడు ఆమె, నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయు అని చెప్పాను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను. ఆమె అతని వలన గర్భవతి ఆయను. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రమును వేసుకున్నాడు. తరువాత యోధా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కొదువును పుచ్చుకున్నట్టుకు తన స్నేహితుడకు అదుల్లామీయుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు మార్గమందు ఎనాయిమునొద్ద నుండిన ఆ వేశ్య ఎక్కడ ఉన్నదని ఆ చోటి మనుషులను అడుగగా వారు, ఇక్కడ వేశ్య యవతియు లేదని చెప్పిరి. కాబట్టి అతడు యోధా యొద్దకు తిరిగి వెళ్ళి, ఆమె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుషుడు ఇక్కడికి వేశ్య యవతి రాలేదని చెప్పిరి అనినప్పుడు యోధా, మనలను అపహాస్యం చేసేదరేమో, ఆమె వాటిని ఉంచుకొననిమ్ము. ఇదిగో, నేను ఈ మేకపిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనడు. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేశాను. అంతేగాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యోధాకు తెలుపబడెను. అప్పుడు యోధా ఆమెను బయటకు తీసుకుని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పాను.
ఆమెను బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో, ఆ మనుషుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పి పంపించెను. యోధ వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన శాలాను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందు ఉండిరి. ఆమె ప్రసవించినప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచిన కనుక మంత్రసాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి, ఇతడు మొదట బయటికి వచ్చినని చెప్పాను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటకు వచ్చాను. అప్పుడు ఆమె, నీవేళ భేదించుకుని వచ్చితివని, అందుచేత అతని పేరు పెరెసు అని పేరు పెట్టబడెను. తర్వాత తన చేతిని తగురుగల అతని సహోదరుడు బయటకు వచ్చాను. అతనికి జెరహు అను పేరు పెట్టబడెను. ఆదికాండము 39వ అధ్యాయం. యోసేపును ఐగుప్తునకు తీసుకొచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియు అయిన పోతీఫరు అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల వద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడే ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడే ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకుని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్త మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందినని తన యజమానుని భార్యతో అనను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయటవాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుని ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గరే ఉంచుకున్నాను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పున చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయిన అనెను. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను.
చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. ఈరోజు దేవుని వాగ్దానము. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 7వ వచనం. The Lord of armies is with us. The God of Jacob is our high tower. Psalms 46th chapter 7th verse. ప్రేమన దేవుని బిడ్డలారా, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమే ఉన్నాడు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడే ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుని యొక్క శక్తి గల కార్యాన్ని మనం చూడబోతున్నాం. దేవుని అద్భుతం మనం చూడబోతున్నాం. నీవు అడుగు పెట్టు ప్రతి చోట దేవుడు ఉన్నాడని ఈరోజు నువ్వు తెలుసుకోబోతున్నావు. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నదని నువ్వు అర్థం చేసుకోబోతున్నావు. దేవుని మహిమపరచబోతున్నావు. దేవుడటి కృప నీకు కలుగజేయునుగాక. ఆమేన్.